బ్రేకింగ్ న్యూస్ అంతోంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ లో పెద్ద తప్పు జరిగింది. అభ్యర్థుల పేర్లు ఫోటోలు తారుమారయ్యాయి. 9వ నెంబర్ అభ్యర్థిగా ఉన్న మాణిక్ రెడ్డి పేరు ఎదురుగా లక్ష్మయ్య అనే అభ్యర్థి ఫోటో వచ్చింది. లక్ష్మయ్య పేరు దగ్గర మాణిక్ రెడ్డి ఫోటో పడింది. దీనిపై అభ్యర్థులు వారి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఫోటోలు తారుమారైన విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామన్నారు మాణిక్ రెడ్డి. బ్యాలెట్ పేపర్లో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని, వెంటనే ఎన్నికలు నిలిపివేసి బ్యాలెట్ పేపర్లో తప్పులు సరిదిద్దాక మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ లో పెద్ద తప్పు జరిగింది. అభ్యర్థుల పేర్లు ఫోటోలు తారుమారయ్యాయి. 9వ నంబర్ అభ్యర్థిగా ఉన్న మాణిక్ రెడ్డి పేరు ఎదురుగా లక్ష్మయ్య అనే అభ్యర్థి ఫోటో పడింది. లక్ష్మయ్య పేరు దగ్గర మాణిక్ రెడ్డి ఫోటో పడింది. దీనిపై అభ్యర్థులు వారి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ గందరగోళాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామన్నారు మాణిక్ రెడ్డి. బ్యాలెట్ పేపర్లో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని, వెంటనే ఎన్నికలు నిలిపివేసి బ్యాలెట్ పేపర్లో తప్పులు సరిదిద్దాక మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో పెద్ద తప్పిదం జరిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. క్రమ సంఖ్య 9 వద్ద గల పాపన్న గారి మాణిక్ రెడ్డి అనబడే అభ్యర్థిగా ఉన్న నా పేరు ఎదురుగా ఇతర అభ్యర్థుల ఫోటో ముద్రించడం జరిగింది. ఇది పెద్ద తప్పిదం. ఈ రకంగా నా పేరు ఎదురుగా నా ఫోటో బదులుగా ఇతర అభ్యర్థుల ఫోటో ముద్రించడం మూలాన ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. వెంటనే ఈ తప్పిదాన్ని సరిచేసి ఎన్నిక నిలిపివేసి తిరిగి తగు జాగ్రత్తలు తీసుకొని బ్యాలెట్ పేపర్లు కొత్తగా ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని 8 గంటల సమయంలోనే రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వారు చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు కూడా రాలేవు. కాబట్టి మేము పోలింగ్ను కంటిన్యూ చేస్తామని చెప్పి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు. వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మేము ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ లో పెద్ద తప్పు జరిగింది. అభ్యర్థుల పేర్లు ఫోటోలు తారుమారయ్యాయి. 9వ నంబర్ అభ్యర్థిగా ఉన్న మాణిక్ రెడ్డి పేరు ఎదురుగా లక్ష్మయ్య అనే అభ్యర్థి ఫోటో వచ్చింది. లక్ష్మయ్య పేరు దగ్గర మాణిక్ రెడ్డి ఫోటో పడింది. దీనిపై అభ్యర్థులు వారి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఫోటోలు తారుమారైన విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామన్నారు మాణిక్ రెడ్డి. బ్యాలెట్ పేపర్లో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని, వెంటనే ఎన్నికలు నిలిపివేసి బ్యాలెట్ పేపర్లో తప్పులు సరిదిద్దాక మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఫోటో తారుమారుపై అధికారులు ఏమంటున్నారు? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? థ్యాంక్ యూ సౌమ్య. ఇవాళ జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా పొరపాటు జరిగిందని చెప్పాలి. బ్యాలెట్ పేపర్ లో ఒకరి పేరు బదులుగా వాళ్ళ ఫోటో చేంజ్ అయింది. 3వ నెంబర్ కు సంబంధించిన లక్ష్మయ్య బదులుగా మాణిక్ రెడ్డి 9వ నెంబర్ సంబంధించిన మాణిక్ రెడ్డి బదులుగా లక్ష్మయ్య ఫోటో వేశారు. అది పేపర్ ప్రింట్ లో ఇది తప్పు జరిగింది. ఇది కూడా పూర్తి అభ్యర్థుల ఫోటోలు, వాళ్ళ పేర్లు కూడా ఎవరు కూడా పూర్తిగా చూడకుండా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అయితే కేంద్రాలలో కూడా ఇది కూడా ఇప్పుడిప్పుడే కొత్త జరుగుతుంది. మొత్తం దాదాపు 126 పోలింగ్ కేంద్రాల్లో ఈ తప్పు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అంటే వాళ్ళకు కూడా పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న అధికారులకు
సమాచారం ఇప్పుడిప్పుడే జరుగుతుంది. అంటే ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లు కూడా కొంతమంది చూసి చూడనట్లుగా తమ అభ్యర్థికి ఓటు వేసి వెళ్తున్నారు తప్పే కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది ఈ న్యూస్. అయితే చాలా మట్టుకైతే పోలింగ్ కేంద్రాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ తప్పు జరుగుతుందంటే ఇప్పటికే మాణిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులు, మాణిక్ రెడ్డి కూడా ఎన్నికల అధికారులకు సంబంధించి ఫిర్యాదు చేస్తున్నారు. అదేవిధంగా లక్ష్మయ్యకు సంబంధించిన అనుచరులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య అంటే యూటీఎఫ్ నుంచి మాణిక్ రెడ్డి చాలా బలమైన వ్యక్తి అభ్యర్థి కాబట్టి కొద్దిగా మాకు పడే ఓట్లు కూడా లక్ష్మయ్యకు పడే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ తిరిగి బ్యాలెట్ పేపర్ ను పూర్తిగా సక్రమంగా ప్రింట్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు కోరుతున్నట్లు. రాజు ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు ఎలక్షన్స్ లో ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం ఏంటి? చూడాలంటే కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్ ఇలాంటి తప్పుదలు జరుగుతుంటే ఒక్క ఓటుతో కూడా విజయం నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైన అభ్యర్థులు గనక తప్పుదాలు జరిగినప్పుడైతే వాళ్ళను ఈ ఎలక్షన్స్ మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నతాధికారులు బన్వర్లాల్ దీని మీద స్పందించే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిర్వహించడమా లేకపోతే తప్పిదాలను సవరించుకోవడము జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈ తప్పిదం జరిగినట్లయితే ఇప్పుడు ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తుంది. సౌమ్య. ఓకే రాజు.